ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మొత్తం కలిపినా కూడా రాష్ట్రంలో 56 లక్షల ఓట్లే. అంటే 3.5 కోట్ల జనాభాలో 56 లక్షల ఓట్లే. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. కొద్ది ఓట్లే కదా, ఇది ఎందుకులే అని మనం చిన్నగా తీసుకునేటట్టుగా లేదు. ఎందుకంటే మీరు చూశారు, ఇప్పుడు టీవీలు కానీ పేపర్లు కానీ మన కళ్ళ ముందుకే వస్తూ ఉన్నాయి. మీ దగ్గరే లగచర్ల విషయంలో బంజారాలను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. మీ కళ్ళ ముందు ఉన్న నరేందర్ రెడ్డి గారే జైలుకు పోయి వచ్చారు. అయితే మీరు కూడా అనొచ్చు, మరి రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోయాడు కదా. ఇద్దరికి తేడా ఉంది. ఈయన జనం కోసం జైలుకు పోయాడు, ఆయన చంద్రబాబు కోసం జైలుకు పోయాడు. జైలుకు పోయిందంటే రెండు తేడా. ఆయన చంద్రబాబు అంటే చంద్రబాబు తెలంగాణ వాడు కాదు, ఆంధ్ర వాడి కోసం నిరంతరం సేవ చేస్తాడు. ఈయన ఉండేదో తెలంగాణలో తిండి తింటాడు, తెలంగాణలో ఉంటాడు, సేవ మాత్రం ఆంధ్ర వాడికి చేస్తాడు. లేతే ఆంధ్ర బుద్ధులే, తెలంగాణ బుద్ధి ఒక్కట్లేదు ఆయనకి. సరే, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉన్నా కానీ జనం కోసం జైలుకు పోయిన వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. మీ కళ్ళ ముందు ఉన్నాడు, మీతో ఉంటున్నాడు, మీ దగ్గరే ఉంటాడు, నిరంతరం ఇవాళ రేపు ఇల్లు కట్టుకుంటూ ఉండి ఈయనే ఉంటాడు. మొత్తం తీరా చూస్తే నేను అనేది ఏంటంటే, చిన్న ఎన్నికే కానీ కొడంగల్లో ఒక గెలుపు తెలంగాణ మొత్తం గెలిచినట్టు. ఎందుకని తెలంగాణ మొత్తం గెలిచినట్టు అంటే, ఇక్కడ చేసి చూస్తే ఈయన చేసే పాప పనుల వల్ల ఏదో హైడ్రా పెట్టి పేదవాళ్ళ ఇండ్లన్నీ కూల్చాడు. కూల్తున్నప్పుడు ఒక బిడ్డ, చిన్న బిడ్డ కూలిపోయిన ఇంటికాడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక విలేకరి పోయి అడిగాడు ఆ అమ్మాయిని, ఏంటిదమ్మా నువ్వు ఏడుస్తున్నావు అంటే, వాళ్ళ అమ్మని చూపెట్టి మా అమ్మ ఏడుస్తుంది అంటాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, చూడయ్యా నేను 3 ఏళ్ళ కంచి కట్టుకున్న ఇల్లుని కూలగొట్టారు అని తిట్టి ఒకటేనండి. వీడు ఎక్కడి నుంచి వచ్చిండో, ఏ ఊరు నుంచి వచ్చిండో, ఏ ప్రాంతం నుంచి వచ్చిండో, వీని మీద మన్ను పోయా అని తిట్టారు. అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందంటే కొడంగల్ నుంచి వచ్చింది. అంటే ఎవరిని తిట్టింది ఇప్పుడు ఆమె? కొడంగల్ని తిట్టింది. అంటే కొడంగల్కు ముఖ్యమంత్రి అయినప్పుడు కొడంగల్కు మంచి పేరు తేవాలి తప్ప చెడ్డ పేరు తేవాలా? ఒక ఆడబిడ్డ తల్లి వీని మీద మన్ను పోయి అని కొడంగల్ని తిడతా ఉంటే మనకెట్లా ఉంటుంది? మనకు బాధ ఎట్లుంటుంది? అంటే ఎదిగిన కొడుకు తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాలి తప్ప చెడ్డ పేరు తెచ్చిపెట్టే కొడుకుని మన తల్లిదండ్రులకు తిడతాడు, వీడి మీద మన్ను పోయి వీడి కాబట్టి మమ్మల్ని తిడతాన్నారు వాళ్ళు అని. ఇలాంటి పరిస్థితి ఇలా కొడంగల్కు ఉంది. కానీ కొడంగల్కి ఏమైనా చేస్తాడా అంటే అది కొండారెడ్డిపల్లి అంటాడు. కొడంగల్ కాడికి వచ్చేసరినో కొండారెడ్డిపల్లి అంటాడు. కొండారెడ్డిపల్లి కాడికి తిడతానేమో అది కొడంగల్ అంటాడు. అంటే నాకు తెలిసి ఒక తల్లి ఉంటుంది కానీ ఇద్దరు తల్లులు నేను చూడలే. కొడంగల్ ఆయన తల్లి అనట, కొండారెడ్డిపల్లి ఆయన తల్లి అనట. అంటే ఇక్కడికి వచ్చేసరికి పెంచిన తల్లి అనుకుందాం, పెంచిన మమకారం అని ఉండాలి కదా. బండబూతులు తిట్టిస్తూ ఉండే. ఇప్పుడు ఇలాంటి కూర్చొని ఒక రైతు ఉంటాడు. ఒక రైతుని ఎవరైనా కలిస్తే, అయ్యా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు రైతు బంధు వచ్చేది, 5,000 యాసంకి వచ్చింది, ఖరీఫ్కి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వస్తే అంటారు తప్ప ఇంటాక బంగారం, ఇంటి ముందు బంగారం, కానీ బిడ్డకు మాత్రం షెడ్ లేదండి. ఇట్లాంటి పరిస్థితి మాకు. ఇలాంటి స్థితిలో ఈయన ఏం చేయాలి అంటే ఇదే చేయాలి. ఏం చేయాలి? ఓడగొట్టాలి. మనం పోయి ఆయన కొడతానికి కుదరదు కదా. చేయాల్సిన పని ఏంటంటే ఓడగొట్టడం. ఒక్క కొడంగల్లో ఓడగొడితే తెలంగాణ మొత్తం సమరపడుతుంది. మీరొక్కటి సీట్లు పంచుకోవడం కాదు, కొడంగల్లో ఓడిపోతే తెలంగాణ మొత్తం సీట్లు పంచుకుంటుంది. అంటే బాడీ మొత్తం కాళ్ళు చేతులు మూతి ముఖం సానా ఉన్నా తలకాయకి ఎంత విలువ ఉందో కొడంగల్కి అంత విలువ ఉంది. ఆ కొడంగల్లో కనుక మనం కష్టపడి కనుక దాన్ని ఓడగొడితే వాళ్ళని తెలంగాణ మొత్తం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో అంత కష్టాల్లో ఉన్నారు ఒక్కొక్కరు రైతులు. ఇప్పుడు ఆడవాళ్ళే ఉన్నారు, 2,500 రూపాయలు నెలకి ఇస్తున్నారు. ఈయన కూర్చున్నారు మా అక్కలు చెల్లెలు అందరూ కలిసి. ఈ 2 సంవత్సరాలుగా నెలకు 2,500 లెక్కేసుకున్నా ఇవాళ ఎంత రావాల్సి ఉండే? సుమారు 50,000-60,000 రూపాయలు రావాలి. ఒక్క ఇంటినే లెక్కేద్దాం. ఒక్క ఇంటిని లెక్కేస్తే తండ్రి రైతు ఉన్నాడు అనుకోండి, రైతుకు రైతు బంధు రాలేదు, తల్లికి 54,000 రూపాయలు రావాలి, పిల్లలకు స్కూటీ ఇస్తానన్నాడు. స్కూటీ అంటే 1,00,000 రూపాయలు ఇప్పుడు అది బాగున్నాడు. పెళ్ళైన పిల్లకు తులం బంగారం ఇస్తున్నాడు. పెరిగిన బంగారం రేటుకు తులం కానీ గోసుడిపోద్ది అన్నది. ఇప్పుడు ఆ బంగారం అంటేనే బంగారం పేరింటినే గోసుడుతాయి. ఇలాంటి పరిస్థితులలో ఆయన తులం బంగారం ఇస్తాడా? ఇప్పుడు తులం బంగారం లేదు, ఈ డబ్బులు లేవు, ఆ డబ్బులు లేవు. కానీ మూసీ నదికి మొత్తం 1,50,000 కోట్లు అంటే నేను చెప్పలే. ఇంటర్గా బంగారం ఇంటి 1,50,000 కోట్లు అంటాడు, 4th సిటీ అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు. ఆయన చూస్తా ఉంటే మన ఇంటి ముందుకు అప్పుడప్పుడు పిట్టలు దొరకతాడు తుపాకి పట్టుకొని, ఇంటర్గా బంగారమే, ఇంటి ముందు బంగారమే అని చెప్తా ఉంటే ఆయన చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి లాగా మనకు కనపడ్డు. గత ముఖ్యమంత్రులను చూసినప్పుడు ఈయన ముఖ్యమంత్రి అందామా అంటే ఈయన ముఖ్యమంత్రి అనిపిస్తూ ఉంటుంది. మా మనవరాలు ఉంటుంది, చిన్న గింత అంత ఉంటుంది. మన ముఖ్యమంత్రి ఎవరా అంటే ఆయన ఎవరో నాకు తెలుసు, నా పేరు చెప్పనంట.
నాకు తెలుసు, కానీ పేరు చెప్పనంట. ఆ పేరు ఎత్తడానికి చిన్నపిల్లలకు కూడా ఇష్టం ఉంటలేదు. ఎందుకంటే ఆ బూతులు తిని ఇలాంటి ముఖ్యమంత్రి ఏంట్రా అనిపిస్తుంది మనకు. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకటి మీరు గెలవడం అని కాదు, మీ గెలుపు తెలంగాణ గెలుపు కింద లెక్క. మీ గెలుపు అన్ని వర్గాలది, రైతులది, కుర్రోళ్ళది, పిల్లగాళ్ళు చదువుకునే వాళ్ళది, ఆడపిల్లలది, అందరి ఉసురు ఎక్కడైతే కొట్టుకుంటుందో. హైదరాబాద్లో చూస్తే అమ్మ మీరందరూ పోయి ఒక్కసారి ఆ హైదరాబాద్లో కూలగొట్టిన ఇళ్ళ కాడికి పోయి ఆ తల్లి బిడ్డలను చూడండి. ఈ జన్మల ఓటేరా కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి చూస్తే. అలాంటి స్థితిలో ఉన్న దాన్ని వాళ్ళు మన బిడ్డలే కదా, మన కుటుంబాలే కదా, వాళ్ళు తల్లి పిల్లలే కదా. అలా చూస్తే వాళ్ళని చూస్తే అట్లా అనిపిస్తాం. ఇవన్నీ మీకు చెప్పాలి. ఇప్పుడు మన వాళ్ళందరూ మీరు ఓటేయాలి కూడా. మీరు ఓటేయాలని నాకేమి, మీ బరాబరు ఓటేస్తానికి వీళ్ళు వచ్చారు. నేను ఆయన అడిగిన మన ముఖ్యమంత్రి ఎవరైనా కొంతమంది అడుగుతుంటే ఆయన పేరు ఏదో ఉంటే తొండలరెడ్డా తొండలరెడ్డి అంటే తొండలరెడ్డి ఏంటో ఎందుకంటే రోజు లేతే తొండలే అంటాడు కదా ఆయన. అందుకని పేరు గుర్తురాక తొండలరెడ్డి అంటున్నాడు ఆయన. పక్కన అంటే తొండలరెడ్డి కరెక్ట్ ఆయన తొండలే అంటాడని చెప్తా ఉన్నారు. ఈ పేరే గుర్తురాదు. ఆయన ఊరు సక్రంగా లేదు. అది కొండారెడ్డిపల్లిలో కొడంగల్లో ఇప్పటికీ అర్థం కాదు. ఊరు లేదు, పేరు లేదు, అసలు ఆ మనిషి ఏంటో అర్థం కాదు. అలాంటి ఆయన్ని గెలిపించి మరింత చండాలంగా రాష్ట్రాన్ని చేసుకునే బదులు మీరందరూ కలిసి ఖచ్చితంగా కొడంగల్ని గెలిపిస్తే తెలంగాణ మొత్తం హ్యాపీగా ఉంటుందని చెప్పి మరొకసారి మీరు దృష్టికి తీసుకొస్తూ వాణిశ్రీ గారు మీకు పోటీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళి మీ కుటుంబంలో వాళ్ళని కూడా, మీ కుటుంబంలో మనవడే ఆరిపోతారు అనుకోవద్దు. ఎందుకంటే మనకు ప్రేమ ఎక్కువైతే ఒకసారి ఓడకూడదు. నేను చూసిన ప్రేమ ఎక్కువైంది అనుకో, ఆ కాంగ్రెస్ పార్టీలో కోపం వస్తుంది. అలా గుర్తు చేయి గుర్తు కనబడుతుంది. బ్యాలెట్ కదా, నీ అమ్మ సాగుని ఏమన్నా 2 గుర్తులు గుర్తారు కానీ ఓటు వేసినట్టే పోయినట్ట. అలా చేతి గుర్తు కనపడితే సాగు 2 గుర్తులు గుర్తారు కానీ అంటే అర్థం ఏంటి? అది వచ్చింది అనుకో, ఓటేసింది అనుకో, ఆ చేయి గుర్తు ఏడదట్టే మనకేందని వదిలే. మన గుర్తు ఎక్కడుందో ఎత్తుకొని మనం వేయాలి తప్ప ఆ చేయి గుర్తుకెళ్ళి చూడొద్దు మనం. అది మన గుర్తు ఎక్కడ? మన గుర్తు ఏంటమ్మా? కారు గుర్తు. కారు గుర్తు అంటే ఎవరు? సారు గుర్తు. సార్ అంటే ఎవరు? కేసీఆర్. ఈ గుర్తును చూసుకొని మనం ఒకటి వేయాలి తప్ప మరొకటి. ఓసారి కోపం అట్లా అనిపిస్తుంది అనమాట, అట్లా అనిపిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళని అట్లా మర్చిపోండి. మన వాళ్ళు ఖచ్చితంగా మనిషికి ఒక 5-6 పట్టుదలకు ఉంటాయి. అవును, నాకు 5-6 ఓట్లు ఉన్నాయి, మా ఇంటేమట నా ఏమటే వస్తుంది. మేము దోస్తులు, నా ఫ్రెండ్ ఆయన అప్పుడప్పుడు కొంచెం మందాగడానికి కూడా మన పక్కన ఒకడు ఆయన, ఈడెక్కడికి ఓడు నాకే ఓటేస్తాడు ఎట్లయితే. కానీ పేరున ప్రతి మనిషికి 5-6 ఓట్లు సంపాదించుకుంటే ఆ గెలుపు దానంతా అదే మీ ఇంటికి వస్తుంది. మరొకసారి మీరు చేసిన పనులన్నీ కూడా ఉన్నాయి. మీరు చెప్తున్నారు మరి యాదవ్ గారు చేస్తారు, అది చేస్తారని చెప్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ఏం చేసిందో చెప్పినా. ఈయన ఇల్లు కట్టించినా అంటాను, అడవి ఇల్లు కూడా పెట్టినా అంటాను. ఈయన రోడ్లు వేసినా అంటాను, రోడ్లు తీసేస్తున్నట్టు నుంచి అక్కడ ఆ బంజారాలను కొడతాడు, లేదా మరొకరిని కొడతాడు, జైలుకు పంపుతాడు. అదేంటో పిచ్చి ఆయన జైలుకు పోయింది కాబట్టి మొత్తం జైలుకు పోవాలి. ఆయన జైలుకు పోయించాడు కాబట్టి అందరు జైలుకే పోవాలన్నట. అదొక లక్ష్యం ఆయనకి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాణిశ్రీ గారిని ఖచ్చితంగా గెలిపేయాలి. రెండో విషయం కూడా ఏంటంటే వాణిశ్రీ గారు ఆమె గెలుస్తుంది నాకు. ఎందుకంటే మేము చూడగానే అర్థమైంది, ఆ ఫేస్లోనే కనపడుతుంది గెలిచినట్టు. రెండోది ఏంటంటే మిగతా వార్డులు మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 11,000 ఓట్లు చిల్లర ఉన్నాయి. ఆ వార్డులో కూడా మన వాళ్ళు చాలా మంది పోటీ చేస్తున్నారు, ఆసక్తి చూపెడుతున్నారు. 2 పేర్లు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి, వస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు మీ అందరిని కూర్చొని మేము కూడా కొద్దిగా సర్వే చేసి ఎవరైతే బాగుంటుందో నిర్ణయించి రాత్రి వరకు ఖచ్చితంగా అభ్యర్థి పేరు చెప్తాం. అభ్యర్థి ఎవరన్నా కానీ గుర్తు మాత్రం కారు గుర్తు. ఎవరి అభ్యర్థి అయినా అనవసరం, గుర్తు మాత్రం కారు గుర్తు. ఆ కారు గుర్తే మన సారు గుర్తు, సారు గుర్తే కేసీఆర్ గుర్తు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ గెలవాలి. నేను ముందే చెప్పాను, మొత్తం బాడీకి తలకాయ ఉంటుంది, నేను గెలవాలి. అందుకని నేను పట్టుదలతో వాస్తవంగా నా హెల్త్ బాగాలేదు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. కొడంగల్ హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్ కట్టినాం. దాన్ని కూడా స్టాఫ్ సరిగా ఉండదు, మందులు సరిగా ఉండదు. 50 పడకల హాస్పిటల్ కట్టినాం. మనం ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ తీసుకొచ్చినాం, ఫైర్ స్టేషన్ తీసుకొచ్చినాం. ఇన్ని కార్యక్రమాలు మనం తీసుకొచ్చినాం. ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు ఆశ పెట్టాను. ముఖ్యమంత్రికి మీ అందరి దయతో, మీ అందరి దృష్టితో కొడంగల్ ప్రజలు ఓట్లు వేస్తే సింగం ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక ఏం చేసిండు? కొడంగల్కి అద్దెసుకొని సంతోషపడ్డాం మేము కూడా. ఎర్రపల్లి సీన్ కూడా, ఎర్రపల్లిలో అప్పాయిపల్లిలో భూములన్నీ పోతున్నాయని చెప్పి నన్ను కూడా చాలాసార్లు అడిగాను. నన్ను రమ్మన్నారు అక్కడికి ధర్నా పెట్టానంటే నేను రాలేదు. ఎందుకంటే కొడంగల్ మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ అంతా అభివృద్ధి అవుతుంది, చాలామంది డెవలప్ అవుతారు, చిన్న వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది బాగా అభివృద్ధి చెందుతారని చెప్పి నేను కూడా రాలే. పాపం 6 లక్షలు ఇస్తే కూడా
ఒప్పుకున్నారు, రైతులు ఒప్పుకొని భూమి ఇస్తే ఆ ఇచ్చిన మెడికల్ కాలేజ్ క్యాన్సల్ చేసి అక్కడ తీసుకుపోయాడు. అగ్రికల్చర్ కాలేజ్ తీసుకుపోయి అక్కడ కొడంగల్కి తీసుకుపోయాడు. ఈరోజు ఫైర్ స్టేషన్ తీసుకుపోయాడు. ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ తరలిచ్చేసింది. మరి కొడంగల్ ఏడికెళ్ళి అభివృద్ధి అవుతుంది? ఉన్న కొడంగల్ అభివృద్ధి చేయాలి, కానీ ఉన్నాయని తరలిస్తే ఎక్కడ అభివృద్ధి అవుతుంది? నువ్వు సీఎం అయినావని చెప్పి, ముఖ్యమంత్రి అవుతావని చెప్పి ఆశతో నీకు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి మొత్తం కొడంగల్ అంతా కుంటుపడిపోయింది. కాబట్టి మీ అంతా కూడా గమనించాలి. మీకు అందరూ తెలుసు, పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, ధర్నా చేశారు, బంద్ పాటించారు. దాని గురించి కాబట్టి అది కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నికల్లో బుద్ధి చెప్తే తప్ప రేవంత్ రెడ్డికి బుద్ధి రాదు. అవన్నీ మళ్ళీ ఇక్కడ రావాలంటే ఈ ఎన్నికల్లో ఓడగొట్టాలి. ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి, అరే నేను అవన్నీ తీసుకుపోయినందుకే నన్ను ఓడగొట్టడానికి తెలుసుంటుంది కాబట్టి అవన్నీ ఇక్కడికి వస్తాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి. ఇక ఎన్నికలకు ముందు మీకు అందరూ ఇంతమంది పెద్దలు చెప్పారు, అనేక హామీలు ఇచ్చాడు. రైతు బంధు ఇస్తా, కేసీఆర్ ఎంత ఇస్తా, నేను అంత ఇస్తా, రైతు బీమా ఇస్తా, మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. కనీసం ఆయన కొడంగల్ రైతులకైనా రుణమాఫీ చేయాలిగా. తెలంగాణ అంతా చేయనికైతే నీకు చేత కాదు, కానీ కనీసం నేను ఓటేసిన రైతులకైనా చేయాలా వద్దా? మనమే ఓటేస్తే కదా ముఖ్యమంత్రి అయ్యింది. తెలంగాణ అంతా చేయకుండా నన్ను ఓటేసిన రైతులకైనా చేయాలని చెప్పి తులం మొత్తం రుణమాఫీ చేయాలంటే చేయలేదు. వారికి బోనస్ ఇస్తారని బోనస్ లేదు, రైతు బంధు లేదు, తులం బంగారం లేదు. ఈ విధంగా అనేక రకాలు. మరి కొండేటిపల్లి సొంత గ్రామానికి మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాడు. కొడంగల్ పక్కన పెట్టి ఓట్లేసిన కొడంగల్, కానీ కొండేటిపల్లి ఏం చేసింది కదా, సోలార్ పవర్ పెట్టిండు, కరెంట్ పెట్టిండు. అందరు ఫ్రీ కరెంట్, ఎవరు బిల్లు కట్టరాడ. మళ్ళీ అది మన దగ్గర పెట్టొచ్చుగా. కొడంగల్ పైలట్ ప్రాజెక్ట్ కింద సొంత గ్రామం కొండేటిపల్లిలా, ఈ కొండేటిపల్లి కాదు, అక్కడ సొంత గ్రామం కొండేటిపల్లి, ఇక్కడ కూడా కొండేటిపల్లి. ఆ కొండేటిపల్లిలో ఏం చేసిండు, కరెంట్ పెట్టి రైతులకు ఎవరు బిల్లు లేదు, ఇక మొత్తం ఫ్రీ కరెంట్, బిల్లు కట్టేది లేదు. మరి అది కొడంగల్ ఎందుకు కట్టలేడు? కొండేటిపల్లిలో ఎందుకు కట్టిండు? సొంత గ్రామంలో ఓట్లు వేసిన కొడంగల్ ఎందుకు కట్టిందో మీరు అది కూడా ఆలోచించాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యి మనకి నష్టం తప్ప లాభం లేదు. కాబట్టి రేపు పొద్దున ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఈ ఎన్నికలు అనేది అందరూ చాలా మంది అభ్యర్థున్నారు. ఇప్పుడే అబ్జర్వర్కి ఇచ్చినాం, ఆయన సర్వే చేస్తాడు. సాయంత్రం వరకు అంతా సర్వే చేసి మీకు రాత్రి వరకు లిస్ట్ ఇస్తాడు. మీ అందరు ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో రిజర్వేషన్ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. నేను ఎమ్మెల్యే కాకముందు కొడంగల్ పట్టణం ఎట్టుండే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్టుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నేను ఎమ్మెల్యే కాకముందు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఈ గలీలన్నీ, గాంధీనగర్ కానీ, ఈ 2వ వార్డు కానీ, ఏ వాళ్ళ తిరిగినా నడవనికి రాకుంటుండే. పెద్ద మనుషులు అయితే మోరీలో పడిపోతుండే, దోమలు, పందులు, రకరకాల ఇబ్బందులు ఉండే. కానీ నన్ను గెలిపించిన, బ్రహ్మాండంగా ఆశీర్వదించి నేను గెలిపించిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత కొడంగల్ను ఒక గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ మార్చి 100 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇంటింటికి నల్ల పెట్టినాం, మోరీలు కట్టించినాం, సీసీ రోడ్లు వేయించినాం. మీ అందరికి ఇబ్బంది కావద్దని మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్ కట్టించినాం, గ్రంథాలయం కట్టించినాం, ముద్రా సంఘం బిల్డింగ్ కట్టించినాం. అనేక రకాలుగా వాటర్ ట్యాంకులు కట్టించి అన్ని రకాలు ఎవరికి ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఏం కాకుండా లైట్లు వేయించినాం. మొత్తం ముఖ్యంగా ఇక్కడ ఒక బస్సు దవాఖాన పెట్టినాం. మనం బస్సు దవాఖాన పెడితే బంద్ అయిపోయింది సీఎం అయినాక. ఒక దవాఖాన పెడితే దాన్ని ఇంకా పెద్ద కట్టాలి, మీ బస్తీకి అవసరం అని చెప్పి పెడతారు కదా. డాక్టర్ ఉంటుండే, ఒక సిస్టర్ ఉంటుండే, ఒక నర్సు ఉంటుండే. పెద్ద మనుషులు అందరూ కూడా అంత దూరం పోవద్దు, చౌరస్తా పోకుండా ఈయనే దవాఖాన ఉండాలని చెప్పి ఒక దవాఖాన పెట్టిస్తే బంద్ అయిపోయింది కదా. లేదు, హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store